హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ప్రధాన సంఖ్యలు, వీటిని ఇంగ్లీష్లో ప్రైమ్ నంబర్ అంటారు. అసలు ఏంటి ప్రధాన సంఖ్యలు? ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకం అయి ఉంటుంది. అలా ఉండే సంఖ్యని మనం ఏమంటున్నామంటే ప్రధాన సంఖ్యలు అనేసి చెప్తున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే సంఖ్యని తీసుకున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు? ఒక 2 2 అని రాయొచ్చు. అంటే ఈ 2కి 1 కారణాంకం అవుతుంది, ఈ 2కి కారణాంకం అవుతుంది. ఇంకా 1 2 కాకుండా ఇంకా ఈ 2కి వేరే కారణాంకాలు ఏమైనా రాయలేం. కాబట్టి 2 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 2 యొక్క కారణాంకాలు 1, 2. 2 మాత్రమే 2 యొక్క కారణాంకాలు అవుతాయి. ఏం చెప్తున్నాడు? 1 మరియు అదే సంఖ్య కారణాంకం అవుతుంది. 2కి 1 మరియు 2 మాత్రమే కారణాంకం అవుతుంది. కాబట్టి 2 ఏమవుతుంది? ప్రధాన సంఖ్య అవుతుంది. 2 ప్రధాన సంఖ్య అవుతుంది. మరి 2 బేస్ సంఖ్య, సరి సంఖ్య అంటే సరి సంఖ్య, అవును. ఇంకా 4 కూడా సరి సంఖ్య. కానీ 4కి 1 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. కాబట్టి 2ని మనం ఏమనొచ్చు? సరి ప్రధాన సంఖ్య అని కూడా అంటాం. సరి ప్రధాన సంఖ్య 2. ఎందుకంటే ఇది సరి సంఖ్య మరియు సరి సంఖ్య అవుతూ 2 కారణాంకాలు ఉండే ఒకే ఒక సంఖ్య 2. కాబట్టే సరి ప్రధాన సంఖ్య 2 అని చెప్పు. అలానే ప్రధాన సంఖ్యలో స్టార్ట్ అయ్యేది కూడా 2తో. ఇంకేమనొచ్చు మనం? కనిష్ట ప్రధాన సంఖ్య అని కూడా అనొచ్చు. కనిష్ట ప్రధాన సంఖ్య కూడా 2 అవుతుంది. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. ఎలా రాయొచ్చు మనం? 1 × 3గా రాయొచ్చు. 3కి 1 కారణాంకం అవుతుంది, 3కి 3 కారణాంకం అవుతుంది. అంటే 3కి 1 3 తప్ప వేరే కారణాంకాలు మనం రాయాలి. 3 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? అప్పుడు 1, 3 అవుతాయి. ఇప్పుడు ఈ 3 ఏమవుతుంది? ప్రధాన సంఖ్య అవుతుంది. 3 ప్రధాన సంఖ్య అవుతుంది. 3 అనేది ఎలాంటి సంఖ్య? బేసి సంఖ్య. 3తో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 3. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 3. అంటే 3 అనేది ప్రధాన సంఖ్య కాకుండా కనిష్ట బేసి ప్రధాన సంఖ్య కూడా 3 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 5 అనే ఒక సంఖ్యని తీసుకున్నాం. ఈ 5ని మనం ఎలా రాయొచ్చు? 1 × 5గా రాయొచ్చు. అంటే 5కి 1 కారణాంకం అవుతుంది, 5కి 5 కారణాంకం అవుతుంది. అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు 5కి 1 5 కారణాంకాలు కాకుండా వేరే కారణాంకాలు రాయగలుగుతామా? రాయాలి. కాబట్టి చూడండి, 5 యొక్క కారణాంకాలు అప్పుడు ఏమవుతాయి? 1 5 మాత్రమే అవుతాయి. 1 5 5 యొక్క కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు ఈ 2 కారణాంకాలు అవుతున్నాయి కాబట్టి 5 ఏమవుతుంది? ప్రధాన సంఖ్య అవుతుంది. చూడండి, 5 ప్రధాన సంఖ్య అవుతుంది. బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు 2 తప్ప మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు అవుతాయి. ఏమంటున్నాడు? అన్ని బేస్ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు 2 తప్ప అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు. మిగిలిన 2 తప్ప అని ఎందుకు అంటున్నాం? 2 ప్రధాన సంఖ్య అవుతుంది, కానీ 2 అనేది సరి సంఖ్య. కాబట్టి 2 తప్ప మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు అవుతాయి అని చెప్తున్నాడు. బేస్ సంఖ్యలు అన్ని ఎందుకు ప్రధాన సంఖ్యలు కావనేది చూడండి. 9. చూడండి, మనకి 9 అనేది తెలుసు. ఏంటిది? బేస్ సంఖ్య. ఇప్పుడు దీనికి చూడండి, కారణాంకాలు రాయండి. ఒక 9 9 అంటే 9 1తో పోతుంది, 9 9తో పోతుంది. అంటే 1 9 9కి కారణాంకాలే బాగానే. ఇంకా 9 ఎలా పోతుంది? 3 × 3 అంటే 3 3 9. అంటే 1 9 కాకుండా 3 కూడా 9కి కారణాంకం అవుతుంది. అంటే 9 యొక్క కారణాంకాలు ఏమున్నాయి ఇక్కడ? 1 కారణాంకమే, 3 కారణాంకమే, 9 కారణాంకమే. 9 కారణాంకాలు మనకి ఏమొచ్చినాయి? 1 3 9 అనేది వచ్చింది. అంటే 3 కారణాంకాలు వచ్చినాయి. 1 మరియు అదే సంఖ్య కారణాంకం అవ్వాలి. అంటే 1 9 మాత్రమే కారణాంకాలు అవుతే 9 ప్రధాన సంఖ్య అయ్యి. కానీ ఇక్కడ 3 కారణాంకాలు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చెప్తాం? 9 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి, 21 తీసుకున్నాం. 21 అనే సంఖ్య, దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1 × 21 అని రాయొచ్చు. ఇంకేం రాయొచ్చు? దీన్ని 3 7 21 అని రాయొచ్చు. అంటే 21కి 1 కారణాంకం అవుతుంది, 21 కారణాంకం అవుతుంది, 3 కారణాంకం అవుతుంది, 7 కూడా కారణాంకం అవుతుంది. ఇప్పుడు 21 కారణాంకాలు ఏమవుతాయి? చూడండి, 21 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? ఇక్కడ 1 కారణాంకం అవుతుంది, 3 కారణాంకం అవుతుంది, 7 కారణాంకం అవుతుంది, 21 కూడా కారణాంకం అవుతుంది. అంటే 21కి 4 కారణాంకాలు వచ్చాయి.
మరి మనకేం రావాలి ప్రధాన సంఖ్య అవ్వాలంటే 1 మరియు 21 మాత్రమే కారణాంకం. ఇక్కడ 4 కారణాంకాలు వచ్చాయి. అప్పుడు 21 ప్రధాన సంఖ్య అవుతుందా? అవ్వదు. చూడండి 21 ప్రధాన సంఖ్య కాదు. అంటే ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అవ్వవు. 2 తప్ప ప్రధాన సంఖ్యలు అయ్యే ప్రతి సంఖ్య బేసి సంఖ్య అవుతుందనేసి అర్థం. 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి ఎరటోస్తనీస్ అనే గణిత శాస్త్రవేత్త జల్లెడ పద్ధతిని కనుగొన్నారు. అంటే జల్లెడ పద్ధతిని ఉపయోగించి 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు కనుగొనవచ్చు అనేసి ఎరటోస్తనీస్ అనే ఒక గణిత శాస్త్రవేత్త మనకి చెప్పడం జరిగింది. చూడండి ఇప్పుడు ఆ ప్రధాన సంఖ్యలు ఏంటో ఒకసారి మీకు ఇక్కడ టేబుల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఏ సంఖ్యల మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయో క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1 నుండి 10 వరకు 4 సంఖ్యలు, 10 నుండి 20 వరకు 4 అవేంటో ఇక్కడ ఇచ్చాయి. 20 నుండి 30 వరకు 2 ఉన్నాయి, ఈ 2. 30 నుండి 40 వరకు 2 ఉన్నాయి, ఈ 2 సంఖ్యలు. 40 నుండి 50 వరకు ఇక్కడ 3 సంఖ్యలు. 50 నుండి 60 వరకు 2 ప్రధాన సంఖ్యలు. 60 నుండి 70 వరకు 2 ప్రధాన సంఖ్యలు. 70 నుండి 80 వరకు 3 ప్రధాన సంఖ్యలు. 80 నుండి 90 వరకు 2 ప్రధాన సంఖ్యలు. 90 నుండి 100 వరకు 97 అనే ఒకే ఒక ప్రధాన సంఖ్య ఉంది. ఇప్పుడు నిజంగా ఇవే ఉన్నాయా అని ఒకసారి మీకు డౌట్ వస్తుంది. చూడండి ఇది ఇప్పుడు వీటి ఈజీగా ఎలా గుర్తుపెట్టొచ్చు ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తుందంటే ఇక్కడ 10 నుండి 20 వరకు ఉన్న సంఖ్యల్ని తీసుకుంటున్నాను. చూడండి 10 నుండి 20 వరకు ఉన్నటువంటి సంఖ్యలు నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అసలు ఇక్కడ ఇవే ఉన్నాయా ప్రధాన సంఖ్యలు ఇన్నా లేదా ఇంకేమైనా ఉన్నాయా అనేది ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 తప్ప ఏ సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య కాదు అని చెప్తుంది. 10 సరి సంఖ్య తీసేయండి, 12 సరి సంఖ్య తీసేయండి, 16 సరి సంఖ్య, 18 సరి సంఖ్య, 20 సరి సంఖ్య తీసేసాం. ఇప్పుడు మిగిలిన ఏమున్నాయి చూడండి ఒక్కసారి 11, 13, 15, 17, 19 5 సంఖ్యలు వచ్చాయి. మరి మనకి ఇక్కడేమో 4 సంఖ్యలు వచ్చాయి. మరి 5 సంఖ్యలు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ చూడండి మనకి ప్రధాన సంఖ్య అంటే ఏం చెప్తాం? 1 మరియు అదే సంఖ్య కారణాంకం. ఇక్కడ ఒకసారి 15 చూడండి, 15కి 1, 15 కారణాంకం కాకుండా 3, 5 కూడా కారణాంకాలు అవుతాయి. అంటే ఇది కూడా మనకి ప్రధాన సంఖ్య కాదు. ఇప్పుడు మనకి ఏం మిగిలినాయి చూడండి 11, 13, 17, 19 ఇవి మాత్రం ఇప్పుడు మనకి ఏమవుతున్నాయి అంటే ప్రధాన సంఖ్యలు అవుతాయి. అవేనా మనకి ఇక్కడ వచ్చిన ప్రధాన సంఖ్యలు 4. ఈ విధంగా మనం ప్రధాన సంఖ్యని ఈజీగా గుర్తుపెట్టుకో. చూడండి దీన్ని మరొకలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మనకి మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగిందండి. ఏ నుండి బి వరకు మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయో కనుక్కోమన్నప్పుడు నేను ఒక సూత్రం చెప్పాను అక్కడ. ఏంటిది అది అంటే బి మైనస్ ఏ ప్లస్ 1 బి గ్రేటర్ దెన్ ఏ అనే ఒక కండిషన్ బేస్ చేసుకొని ఈ సూత్రం పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏ 10 అవుతుంది, బి వచ్చి 20 అవుతుంది. చూడండి బి 20 మైనస్ ఏ వచ్చి 10 ప్లస్ 1 చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 20 నుంచి 10 తీస్తే 10 ప్లస్ 1 11 అనేది వచ్చింది. అంటే 10 నుండి 20 వరకు మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటున్నాయి? మనకి 11 సంఖ్యలు ఉంటుంది. ఇప్పుడు ఈ 11 సంఖ్యలు బై 2 చేయండి, మనకి ఏమొస్తుంది? 5.5 అంటే 2 5 10 1 2 5 10 అంటే 5.5 అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి 2తో నిశేషంగా భాగించబడే అంటే సరి సంఖ్యలు బయటికి తీస్తున్నా. ఇక్కడ చూడండి ఇప్పుడు 0.5 ఉంది కాబట్టి నేను రౌండ్ చేసి 6 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు సరి సంఖ్యలు 6 ఉంటాయి, బేస్ సంఖ్యలు వచ్చేసి 5 ఉంటాయి. సో మనం ఇందాక ఆల్రెడీ చూసి మొత్తం 11 సంఖ్యలలో సరి సంఖ్యలు 6 పోయినాయి. సరి సంఖ్యలు అసలు ప్రధాన సంఖ్యలు కావు, 2 తప్ప. ఇక మిగిలితే మనకి బేస్ సంఖ్యలు 5 మిగిలి. ఇందాక 5 మిగిలినప్పుడు ఒక విషయం చెప్పాను. ఏంటి? బేస్ సంఖ్యలు 5 ఉంటాయి, అవి ఇందాక ఇవే కదా మనకి మిగిలి. అప్పుడు మనం ఏం చేసాం? 15కి 1, 15 మరియు 3, 5 కూడా కారణాంకాలు అవుతుంది. కాబట్టి ఇందాక ఈ సంఖ్యను కూడా మనం తీసేసాం. ఉన్న బేస్ సంఖ్యలు 5 ఒక బేస్ సంఖ్య పోయింది. అంటే ఇప్పుడు మనకు మిగిలిన 11, 13, 17, 19 ఇవే మనకేమవుతాయి? ప్రధాన సంఖ్యలు అనేటివి అవుతాయి. అంటే కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? 10 నుండి 20 వరకు మనకి ఎన్ని ఉంటాయి? ప్రధాన సంఖ్యలు అంటే 4 అనేటివి ఉంటాయి. ఈ 2 మెథడ్స్ బాగా మీకు అర్థమైతే మీరు ఏ సంఖ్యలు అడిగినా మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి నేను 100 వరకే ఇక్కడ. ఒకవేళ రేపు మీకు ఎగ్జామ్ 100 నుంచి 200 వరకు అని అడిగారు, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ నేను చెప్పినటువంటి ఏవైతే 2 ట్రిక్స్ చెప్పాను ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. చూడండి 1 నుండి 50 వరకు ప్రధాన సంఖ్యలు 15, 50 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు వచ్చేసి 10. చూడండి 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు వచ్చేసి 25 ఉంటాయి.
చూడండి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? చూడండి ఏ సంఖ్యకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యను సంయుక్త సంఖ్యలు. అంటే సంయుక్త సంఖ్యలు అవ్వాలంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. అలా ఉంటే ఆ సంఖ్యలు మనం సంయుక్త సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 4 అనే ఒక సంఖ్యని తీసుకో. ఈ 4కి మనం కారణాంకాలు ఎలా రాయొచ్చు? ఒక 4 అని రాయొచ్చు. అంటే 1 4కి కారణాంకం అవుతుంది, 4 4కి కారణాంకం అవుతుంది. అలాగే ఇంకేం రాయొచ్చు? 2 కూడా 4. అంటే 4కి 2 కూడా కారణాంకం అవుతుంది. అంటే ఇప్పుడు 4 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? చూడండి 4 యొక్క కారణాంకాలు 1 2 4. అంటే 1 2 4. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. అప్పుడు 4 ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. 4 సంయుక్త సంఖ్య అవుతుంది. కనిష్ట సంయుక్త సంఖ్య కూడా 4. కనిష్ట సంయుక్త సంఖ్య 4. నెక్స్ట్ యాంగిల్ చూడండి, 9 అనే ఒక సంఖ్యను తీసుకుంటే ఒక 9 9. 9కి 1 కారణాంకం, 9కి 9 కారణాంకం. ఇంకేం రాయొచ్చు? 3 3 9 అని రాయొచ్చు. అంటే 3 కూడా 9కి కారణాంకం. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. ఇప్పుడు 9 యొక్క కారణాంకాలు ఏంటి? 9 యొక్క కారణాంకాలు 1 3 9. 1 3 9. చూడండి 9కి 3 కారణాంకాలు అంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 9 ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. 9 సంయుక్త సంఖ్య అవుతుంది. 9 సంయుక్త సంఖ్య అవుతుంది. ఇంకొకటి చూడండి, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య కూడా 9 అవుతుంది. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య కూడా 9 అవుతుంది. చూడండి సంయుక్త సంఖ్యలు ఇంకెలా చెప్పొచ్చు? 1 తప్ప ప్రధాన సంఖ్యలు కానివి సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యల్ని తీసేసి 1ని కూడా తీసేయగా మిగిలిన సంఖ్యలన్నీ ఏమవుతున్నాయి అంటే సంయుక్త సంఖ్యలు అవుతాయి. చూడండి 1 నుండి 50 వరకు సంయుక్త సంఖ్యలు వచ్చి ఎన్ని ఉంటాయి అంటే 34 ఉంటాయి. 34 అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ 1 నుండి 50 వరకు అన్నప్పుడు 50 మైనస్ 1 ప్లస్ 1 చేస్తే మనకేమొస్తుంది? ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయితే 50 వస్తుంది. దీని బై 2 చేయాలి. 2 25లు 50. అంటే ఇక్కడ మనకేమొస్తుంది? సరి సంఖ్యలు వచ్చేసి సరి సంఖ్యలు 25 ఉంటాయి, బేస్ సంఖ్యలు వచ్చేసి 25 ఉంటాయి. సరి సంఖ్యలు 25 ఉంటాయి, బేస్ సంఖ్యలు 25 ఉంటాయి. అంటే సరి సంఖ్యలు 25 ఉన్నాయంటే సంయుక్త సంఖ్యలు కూడా 25 ఉన్నాయి. మనకి బేస్ సంఖ్యలు 25 అంటే ప్రతి బేస్ సంఖ్య ప్రధాన సంఖ్య కాదు. అంటే ఈ 25 నుంచి మనం ఏం తీసేయాలి? ప్రధాన సంఖ్యల్ని తీసివేయాలి. ప్రధాన సంఖ్యలను తీసివేస్తే సంయుక్త సంఖ్యలు 9 ఉంటాయి. ఇక్కడ సంయుక్త సంఖ్యలు 9 ఉంటాయి. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని కలపండి. 25 ప్లస్ 9 చేస్తే మనకి ఎంత వస్తుంది? 34 అనేది వస్తుంది. అంటే 1 నుండి 50 వరకు ఉన్న సంయుక్త సంఖ్యల సంఖ్య 34. ఇక్కడ చూడండి నేను ఉపయోగించినటువంటి ఫార్ములా ఏంటంటే b మైనస్ a ప్లస్ 1. ఈ ఫార్ములా ద్వారా దీన్ని చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు వచ్చేసి 74. ఒకసారి చూడండి, మనకు ఆల్రెడీ ఏం తెలుసు? ఇంతకుముందు ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఏమని? 1 తప్ప ప్రధాన సంఖ్యలే కాని సంయుక్త సంఖ్యలు అని చెప్పి. ఇప్పుడు మనకేం చెప్తున్నాం ఇక్కడ? 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు. వీటితో పాటు ఇంకా దేన్ని తీసేయాలి? 1ని తీసి అంటే +1 చేయండి 26. ఇప్పుడు మనకి 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు వచ్చేసి 25 ప్లస్ మనకి 1 తప్ప అన్నాం కాబట్టి దాన్ని కూడా కలిపితే 26 సంఖ్యలు. అంటే ఇప్పుడు చేయండి, సంయుక్త సంఖ్యలు ఏమొస్తున్నాయి? మొత్తం 100 సంఖ్యల నుండి 26ని తీసేస్తే మనకి ఏమొస్తుంది? 74. సో అందుకనే 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు వచ్చేసి 74 అవుతాయి. 0 మరియు 1 ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాదు. ఎందుకని? 0ని మనం ఎలా రాయాలి? కారణాంకంగా రాయాలి. 0 ఇంటూ 0 చేస్తే మనకి 0 వస్తుంది. అంటే ఈ 0ని ఈ 0 నిశేషంగా భాగించాలి. చూడండి 0/0 చేస్తే మనకి ఏమొస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది. మరి ఇక్కడ శేషం 0 అవుతుందా? అవ్వదు. మరి అప్పుడు 0కి 0 కారణాంకం అవుతుందా అంటే అవ్వదు. మరి కారణాంకం అవ్వట్లేదంటే మరి ప్రధాన సంఖ్య అవుతుంది? అవ్వదు. సంయుక్త సంఖ్య అవుతుంది? అవ్వదు. ఇప్పుడు చూడండి 1 ఇంటూ 1 అనేసి రాస్తాం. 1కి 1 కారణాంకం, 1 కారణం. కానీ 1 ఎన్ని కారణాంకాలు కలిగింది? 1 కారణాంకం 1 అవుతుంది. కాబట్టి 1 యొక్క కారణాంకం 1 కాబట్టి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. మనకి ప్రధాన సంఖ్య కావాలంటే మెయిన్ లాజిక్ ఏంటి? 1 కారణాంకం అవ్వాలి మరియు అదే సంఖ్య కారణాంకం. అంటే మినిమం మనకి ఖచ్చితంగా ప్రధాన సంఖ్యకి 2 కారణాంకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 1 కారణాంకం ఉంది కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. మరి సంయుక్త సంఖ్య కావాలంటే ఏమవ్వాలి? 2 కంటే ఎక్కువ. అసలు ఇక్కడ ఉన్నదే 1.
ఇంకా 2 మనం రాయలేం కాబట్టి సంయుక్త సంఖ్య కూడా కాదు. అందుకనే మనం ఏం చెప్తామంటే 0ని 1ని సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు అనేసి చెప్తాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. అందరికీ ధన్యవాదాలు.